ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెడికల్ విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ లో 8వ తరగతి విద్యార్థులను మొదలుకుని డిగ్రీ సైన్స్ విద్యార్థులకు వైద్య విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. మెడ్ ఎక్స్పో 2024 పేరుతో వైద్య శాస్త్రంలోని 30 విభాగాలకు చెందిన అనేక రకాల ప్రదర్శనలు ఇందులో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది, ఎక్స్రే ఎలా తీస్తారు, కొన్ని కేసుల్లో ఎవిడెన్స్ ఎలా సేకరిస్తారు లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారని వెల్లడించారు. ఇక్కడ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. ఈరోజు 25 ఇయర్స్ ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడం సందర్భంగా ఇక్కడ మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. దీన్ని మెడ్ ఎక్స్పో 2024. సో ఇక్కడ స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ డిగ్రీ కాలేజెస్ వీళ్ళందరికీ మేము 4 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇన్విటేషన్ పంపించడం జరిగింది విత్ నో ఎంట్రీ ఫీజ్. సో క్రౌడ్ అక్యుములేట్ అవ్వకుండా మేము ఒక ప్రాపర్ స్లాటింగ్ చేసి మొత్తం సెండ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అన్ని డిఫరెంట్ 25 డిపార్ట్మెంట్స్లో ఏమేమి ఉంటుంది అని చూడొచ్చు. MBBS studying in SVS Medical College, and we are conducting medical exhibition in SVS Medical College basically to aware the people about the human bodies and all the things, and we are exhibiting all the anatomical structures of whole body and development of baby and all things in anatomy department. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ లో అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. వైద్య విద్యలో ఆసక్తి పెంపొందించేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ మెడికల్ ఎగ్జిబిషన్ మొదలుపెట్టాము. అందరికీ ఈ మన కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎవరైనా వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది 4 రోజులు జరుగుతుంది. ఎస్వీఎస్ వైద్య కళాశాల ఏర్పాటు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అందరికీ ఎగ్జిబిషన్ నుంచి మన స్టూడెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, డెంటల్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జిబిషన్స్కి పాల్గొంటున్నారు. అందులో రకరకాలుగా ఎగ్జిబిట్స్ అంటే మన మోడల్స్ కానీ, వర్కింగ్ మోడల్స్ కానీ, హార్ట్ ఏ విధంగా పనిచేస్తుంటుంది, బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంటుంది, మన కంటికి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, తర్వాత దంత సంబంధించిన డిపార్ట్మెంట్ డెంటిస్ట్రీ అంటాము, ఇంకా తర్వాత నర్సింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ విభాగము, వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ చాలా కష్టపడి ఈ ఎగ్జిబిషన్లో ఈ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి అవేర్నెస్ కానీ, వాళ్ళ ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్ వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా ఏ కోర్స్ని వాళ్ళు ఇష్టపడి తీసుకుంటారో అనేది హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ 4 రోజుల పాటు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విద్యార్థులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి స్టూడెంట్స్ కు వివరించారు.